హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్స్ ఎలా కట్ చేయాలో ఎలా కుట్టాలో చూపిస్తాను. చేయి పొడవు వచ్చేసి 9.5, కింద కూడా సేమ్ అలాగే 9.5ను పెట్టుకోవాలి. దీన్ని వచ్చేసి స్ట్రైట్గా గీసుకోవాలా. ఇది వచ్చేసి మనం 9.5 తీసుకున్నాం కదా, ఇందులో 3 ఇంచులు తగ్గించుకోవాలి. 3 ఇంచులు తగ్గియాలి. ఇక్కడ నుంచి 1 ఇంచ్. ఇలా మామూలు హ్యాండ్ లెక్కనే గీసుకోవాలి. ఇప్పుడు వచ్చేసి మనము 9.5 ఇంచులు కాబట్టి హ్యాండ్ పొడవు, దానికి వచ్చేసి రాసి బుట్ట హ్యాండ్కి 3 పెట్టుకోవాలి. ఇక్కడ 3 పెట్టుకొని పొడవు వచ్చేసి 3 పెట్టుకోవాలి. ఇక్కడ వచ్చేసి మన హ్యాండ్ దగ్గర నుంచి, చేయి పొడవు దగ్గర నుంచి ఇక్కడికి 4 ఇంచులు పెట్టుకోవాలి. ఇక్కడ నుంచి మొత్తం కలుపుకోవాలి. ఇక్కడ నుంచి ఇలా కొంచెం ఖర్చు తీసుకోవాలి. ఖర్చు ఇప్పుడు మనం కట్ చేసిన లైనింగ్ క్లాత్ మీద పెట్టి కొంచెం ఎగస్ట్రా కట్ చేసుకోవాలి. మన లైనింగ్ కన్నా మెయిన్ది కొంచెం ఎక్కువ కట్ చేసుకోవాలి. ఇది వచ్చేసి ఇప్పుడు మనం కొంచెం ఇలా కట్ చేసాము, దానికి ఫ్రంట్ పడాలి. ఇలా చంక దగ్గర వచ్చేసి హ్యాండ్కి పైపింగ్ చేద్దాము. ఇది పైపింగ్ థ్రెడ్ మనం ఇలా వేసుకోవాలి. పెట్టుకొని కంప్లీట్గా బోట్ అనేది వేసుకోవాలి. బోటుకి కంప్లీట్గా అలాగే నీట్గా బోటు ఇలా ఫినిషింగ్ తీసుకోవాలి. బోటు పైకి వేయకుండా వేయాలి. వేసుకున్నాక ఇంకా బ్లౌజ్కి మనము ముందు కట్ చేసినప్పుడే ఫ్రంట్కి మనము ఖర్చు తీసినాం కాబట్టి అది ఫ్రంట్కి పడేలా పెట్టుకోవాలా. ఇలా టిక్ మార్క్ పెట్టాను కదా, అది ఫ్రంట్కి వచ్చేటట్టే పెట్టుకోవాలి హ్యాండ్లు. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ మనము ఖర్చు పెట్టినాము కదా ముందే, దాన్ని ఇక్కడ మధ్యలో నీట్గా పెట్టుకొని చిన్నగా ఇలా చిన్నగా బప్పు పెట్టుకోవాలి. ఈ సైడ్ 3,
చిన్నగా ఇట్లా చిన్నగా 3 స్టెప్స్ పెట్టుకుంటే సరిపోతుంది. ఎక్కువ కావాలనే వాళ్ళు ఎక్కువ ప్లీజ్ పెట్టుకోవచ్చు. నడిచాక ఇలా వచ్చేసి ఇక్కడ 3 స్టెప్లు కావాలి. ఇలా నీట్గా సమానంగా పెట్టుకొని ఇలా పెట్టుకోవాలి. నీట్గా పెట్టుకొని వచ్చేసి ఇట్లా నీట్గా చిన్న బొప్ప అనేది మనకు వస్తుంది. ఇట్లా చిన్నగా నీట్గా ఉంటుంది. ఇప్పుడంతా అయితే కాబట్టి ట్రైనింగ్ ఈ చేత కుట్టుకున్నామో ఈ దాన్ని అట్లా పెట్టాలనుకోవాలి. ఎలా అయితే కుట్టుకున్నామో సేమ్ అలాగే దీన్ని కూడా కుట్టాల. సేమ్ దాన్ని ఎట్లయితే కుట్టినామో ఇంకా సేమ్ అట్లనే కుట్టాల.